ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే 5,000 రూపాయలు చలానా విధిస్తామని కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి దుకాణదారులను హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పలు దుకాణాలను స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన తనిఖీలు చేపట్టారు. దుకాణాలలో విక్రయిస్తున్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని చలానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల జరిగే నష్టాన్ని దుకాణదారులకు వివరించడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల పర్యావరణానికి హాని కలిగి ప్రజల అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. గుడ్డ సంచులను మాత్రమే వాడాలని ప్రజలకు సూచించారు. దుకాణదారులు, పట్టణ ప్రజలు తమకు పూర్తి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత ఈ సేవలో భాగంగా 2024లో భాగంగా ఈ ప్లాస్టిక్ బిలో 120 మైక్రాన్ అన్నీ వాడొద్దని చెప్పేసి ప్రతి దగ్గర చెప్పుకుంటూ వస్తున్నాము. అట్లనే గతంలో దాదాపు 2 years నుంచి ఇదే మాదిరిగా ప్లాస్టిక్ వాడొద్దని అందరికీ చెప్తున్నాము. దీంట్లో అవేర్నెస్గా కూడా క్లాత్ కవర్ వాడమని చెప్తున్నాము. మ్యాక్సిమం 120 కూడా అవాయిడ్ చేయమనే చెప్తున్నాము. ఎక్కడ కూడా ఈ 120 బిలో అసలు వాడద్దు. ఒకవేళ 120 మీరు వాడినా సరే దాన్ని డిస్కరేజ్ చేస్తూ క్లాత్ కవర్ వాడమని ప్రతి ఒక్కరికి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఉన్న ప్రతి వ్యాపారస్తుడికి, ప్రతి హోల్సేల్ వ్యాపారస్తుడికి అందరికీ చెప్తున్నాము. దయచేసి పబ్లిక్ ఆరోగ్యం కాపాడేదానికి ఈ పర్యావరణంలో భాగంగా ప్లాస్టిక్ అయితే మాత్రం ఖచ్చితంగా వాడొద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అది కుళ్ళే పరిస్థితి లేదు. డంపింగ్ యార్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ 100 సంవత్సరాలైనా అది చీకదు కాబట్టి, దానివల్ల పొల్యూషన్ ఎక్కువైపోతుంది కాబట్టి, మానవ హాని ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి మనం అందరం కూడా బతికేదానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకునే భాగంగా ఈ ప్లాస్టిక్ వాడదని తెలియపరుస్తున్నాము. దయచేసి ఆల్రెడీ 5,000 రూపాయలు పెనాల్టీ వేయమని చెప్పుకున్నారు. ఈ రోజు మొదలుకొని ఎవరైనా సరే అట్లా వాడితే ఖచ్చితంగా 5,000 పెనాల్టీ అనేది ఇంప్లిమెంట్ జరుగుతుంది. దయచేసి సహకరించమని కూడా ప్రతి ఒక్క వ్యాపారస్తుని కోరుకుంటున్నాను.